ఫాస్ట్గా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అన్నది ఇప్పటికే కనిపిస్తూ ఉంది. మామూలుగా 2 సంవత్సరాల తర్వాత ప్రజల్లో పరిపాలన ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఏ ప్రభుత్వానికైనా కూడా సాధారణంగా ఈ లెవెల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఆర్ ప్రజల్లో వ్యతిరేకత అనేది ఈ లెవెల్లో మామూలుగా ఉండే పరిస్థితి ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ లెవెల్లో ప్రజల్లో వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమి చెప్పొచ్చాడు, ఎన్నికలు అయిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేస్తూ ఉన్నాడు అన్నది కాస్త విశ్లేషిస్తే అప్పట్లో రిపీటెడ్గా చెప్తా ఉన్న పదాలు, రిపీటెడ్గా చెప్తా ఉన్న మాటలు, సంపద సృష్టిస్తానని, సూపర్ 6 సూపర్ 7 ఇస్తానని, సూపర్ 6 సూపర్ 7ఏ కాదు జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా సూపర్ 6 సూపర్ 7 కూడా ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రిపీటెడ్గా మనకు ఎప్పుడు కూడా వినిపించేటివి. మరోవైపు చూస్తే సూపర్ 6 సూపర్ 7 ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి వాటికైతే దేవుడెరుగు, మన ప్రభుత్వంలో అంతవరకు ఉన్న స్కీములన్నీ కూడా పూర్తిగా రద్దయిపోయి సూపర్ 6 సూపర్ 7 గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు. ఒక ప్రభుత్వం నడుస్తూ ఉంది అని అంటే మనమంతా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక ప్రభుత్వం కనీస బాధ్యతలు ఏమిటి అని చెప్పి. ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యా వ్యవస్థను ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. వైద్యపరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని, మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం రైతన్నకు తోడుగా నిలబడుతుంది అని, ప్రభుత్వ బాధ్యత రైతుకు అండగా నిలబడము అని చెప్పి మనం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేయాలని, ఆ లా అండ్ ఆర్డర్లో ఎలాంటి వివక్ష లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ ఉంటుందని, అలాంటి మంచి లా అండ్ ఆర్డర్ ప్రభుత్వంలో చూస్తామని ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈరోజు చూస్తే విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈరోజు తిరోగమనమే కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో 17 నెలల కాలంలోనే ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిండం. ఫస్ట్ టైం ఇది కూడా జరుగుతూ ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో ఈ పెద్ద మనిషి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. విజయోత్సవ సభ అని చెప్పి ఒకటి అనంతపురంలో పెడతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఇలా ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఈనాడు వాళ్ళ పాంప్లెట్ పేపర్లో ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా అందరికీ కూడా కనిపిస్తుంది. అసలు ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ ఈ అడ్వర్టైజ్మెంట్లో పైన హెడ్డింగ్ అని, కింద అవన్నీ కూడా సూపర్ 6 సూపర్ 7కి సంబంధించిన హామీలు అని చెప్పి జనరల్గా కూడా మనం అంతా అనుకుంటాం. ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూస్తే ఇది ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. సూపర్ 6 సూపర్ 7కి సంబంధించి ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. ఈ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ను నిన్న విజయోత్సవ సభలో ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంటు ఒకసారి తేడా చూస్తే సూపర్ 6 సూపర్ 7 మారిపోయినాయి. సూపర్ 6 సూపర్ 7 అంశాలు మారిపోయినాయి. ఎన్నికలప్పుడు యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పినాడు. ఈరోజు కనపడ్డంలా సూపర్ 6 ఈ పొద్దు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో. ఎన్నికలప్పుడు ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి 15,000 అన్నాడు, 1,500 సంవత్సరానికి 18,000 అన్నాడు. ఎన్నికలప్పుడు ఆడబిడ్డ నిధి నెలకు 1,500 సంవత్సరానికి 18,000 అన్నాడు. ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అసలు కనపడ్డంలా.
ఆడబిడ్డ నిధి అనే సూపర్ 6 పథకం అసలు అడ్వర్టైజ్మెంట్లో లేదు. కింద చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ కింద. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50 ఏళ్ళకే పెన్షన్ అనేది అది కూడా అడ్వర్టైజ్మెంట్ లేదు. అంటే ఏకంగా ఏ స్థాయిలో వీళ్ళు మోసాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అధికారంలోకి రాకమునుపు సూపర్ 6, సూపర్ 7 అంటే ఒకటని, అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల తర్వాత అసలు ఏమీ చేయకపోయినా కూడా సూపర్ 6, సూపర్ 7 చేసేసాము అని చెప్పి సూపర్ 6, సూపర్ 7లో ఉన్న అంశాలను మార్చేసి ఏకంగా దానికి విజయోత్సవాల పేరుతో బలవంతపు విజయోత్సవాలు కూడా జరిపించేసేసి చేసేసినాము అని చెప్పి కూడా చెప్పే గోబల్స్ ప్రచారం నిజంగా ఏ స్థాయిలో వీళ్ళది ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో. ఒక్కడే కరెక్టే. ఇలాంటి వాడు ప్రపంచ చరిత్రలో దేశంలో ఎవడు ఉండడు. ఈయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 ఈ నిరుద్యోగ భృతికి ప్రతి పిల్లాడికి నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చినారు. ప్రతి ఇంటికి బాండ్లు పంపించినారు. జూన్ 2024 నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయబడుతుంది అని చెప్పి చెప్తాడు. ఇంకో బాండ్లు చూస్తే ఇది రాసిచ్చేస్తారు. ఈ మాదిరిగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫోటోలు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఇది పంపించినారు. దీంట్లో ఇద్దరు ఉన్న చోట ఇద్దరు కలిసి ప్రమాణం చేస్తారన్నట్టుగా పెట్టడం. ఈ మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే సూపర్ 6లో, సూపర్ 7లో చెప్పినవి ఏవి కూడా అమలు కాకపోగా కొన్నింటిలో ఏదైతే కొద్దో గొప్ప అమలు చేశారో అవి కూడా అందరికీ ఇవ్వకుండా కొందరికి మాత్రమే ఇచ్చే పరిస్థితిలో మరికొన్ని. ఈ పెద్ద మనిషి హయాంలో అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ కూడా నీరు గారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైతులు ఈరోజు ఉన్న పరిస్థితి ఎంతటి దారుణంగా ఉన్నారు. రైతుల పరిస్థితి అంటే ఏ పంటకు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. యూరియా కోసం రైతులు ఏకంగా క్యూ లైన్లో నిలబడుతూ ఉన్న పరిస్థితి, అయినా యూరియా దొరకని పరిస్థితి. ఏ రైతన్నకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. రైతన్నలకు ఉచిత పంటల బీమా పథకం గాలికి ఎగిరిపోయింది. కనీసం ఇన్సూరెన్స్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఈ పెద్ద మనిషి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకపోవడంతో రాని పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మనం ఉన్నప్పుడు ఏ రోజన్నా కానీ ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా రైతు చూసినాడా అని.